నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. గోపీచంద్ గారికి కూడా ఒక హిట్ కావాల్సి ఉండే రామబాణం అంటూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నారు. దీని మీద కూడా కాస్త విమర్శలు ఉన్నాయి. ఎందుకంటారు, ఏమైంది? యాక్చువల్గా ఐఫోన్ పిల్ల అనే ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. దాంట్లో పానం అవుతుందే పిల్ల, ప్రాణం పోతుందే పిల్ల అని చెప్పేసి ఒకటి ఉంది. సో నా పాటని కాపీ కొట్టాడు మిక్కీ జే మేయర్ అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది. గొల్లపల్లి రవీందర్ అని ఒక జానపద గాయకుడు, ఆయన ఎప్పుడో నీ చేతికి గాజులు పిల్ల అనే ఒక పాట రాసుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ నేను రాసుకున్న పాట ఎట్లుందో అంటే మ్యూజిక్ ఇల్లు అట్లుంది, ఇది నాకు చెందింది, నాకు కనుక సినిమా సమాధానం చెప్పకపోతే నేను కోర్టుకు వెళ్తా అని అన్నాడు. దీని అర్థం ఏంటో ఒకసారి నాకు చెప్పు. ఎందుకైనా సీరియస్ అయ్యాడు? ఆ పాటలు వీళ్ళు వాడుకుంటే ప్రాబ్లం ఏమొచ్చింది? ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? మేబీ ఒకవేళ తన సాంగ్ కాపీ చేశారని అనుకుంటే ఈయనకి చెప్పి చేయాలి, ఒకటి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కదా. చిల్లర కోసమేగా చిల్లర వేషాలన్నీ, అంతే కదా. నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు ఇవ్వాలి అమౌంట్? నువ్వు ఆశపడుతున్నావు దేనికో. అంటే నువ్వు ఒకదానికి ఆశపడ్డావంటే చాలా నీకు చెప్పాలి, లేదా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి, నీ దగ్గర కొనాలని నువ్వు ఏదో చెప్తున్నావు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జానపదానికి పేటెంట్ రైట్ లేదు, ఎవరైనా ఎలాగైనా వాడుకోవచ్చు. పేటెంట్ రైట్ అనేది లేదు జానపదానికి. అండ్ నెక్స్ట్ అదేం నువ్వు ఎరగదీసే లెవెల్లో ఆస్కార్ మ్యూజిక్ ఏం కాదు అది. ఏ జానపదం అయినా సరే అలాగే పాడతారు అందరూ, అలానే ఉంటది, అట్లాగే ఉంటుంది. ఏదైనా ఒక మంచి సినిమా హిట్ అయితే చాలు, ఈయన మొత్తం అన్ని టీవీలలోకి వెళ్ళి ఆ పాట పాడుకుంటూ రాసుకుంటూ, ఇదిగో 99లో 92లో నేను ఏదో చేశాను, ఇది క్యాసెట్, ఇది నా లిరిక్స్ అని చెప్పేసి చెప్తున్నావు. అది ఎంత తప్పు తెలుసా? నీకు నిజంగా కావాల్సిన చిల్లరే కదా. ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నీ దగ్గర రావాలి అని కాళ్ళ మీద కలిసి ఎందుకు కూర్చున్నావు తెలుసుకొని వెళ్ళు. నీకు కావాలనుకుంటే ఎవరు నన్ను అడిగి వెళ్ళేసి ఇలా జరిగిందండి, నా పాటని ఇలా మిక్కీ జే మేయర్ ఇలా తీసుకున్నారు, మీ సినిమాలో పెట్టారు అంటే వాళ్ళు మీరు మాట్లాడతారు. వాళ్ళు కూడా సామరస్యంగానే తేల్చుకుంటారు, ఎవరేమనరు. సామరస్యంగా వచ్చి అయ్యో సర్లే ఏదో అయ్యింది పర్వాలేదు చూడండి ఇట్లా ఏదో మాట్లాడతారు, అంతకుమించి ఏమంటారు? యాక్చువల్గా మనం వెళ్ళకపోయినా ఎవరో ఒకరు ఉంటారు మధ్యవర్తులు, వాళ్ళతో చెప్పించినా సరిపోతుంది. నువ్వు వెళ్ళి టీవీకి వెళ్ళి ఇప్పుడు ఆ సినిమాని పాడు చేసే హక్కు నీకు ఎక్కడిది? దాన్ని ఇప్పుడు అందరికీ ఏముంటుంది, నువ్వు రేపు రిలీజ్ అయినా కూడా అదేదో కాపీ అంటారు, ఏదో కాపీ అంటారు, ఏదో కాపీ అంటాం. సేమ్ మన ఆ పిల్ల అప్పట్లో కోమలి అలా చేసింది, చిల్లర కాష్టపడి. ఆమె కూడా సారంగధరియా పాట నాది అదేదో ఆమె రాసినట్టు ఆమె కూడా ఎక్కడో సేకరించే కదా చచ్చింది. అండ్ ఎందుకు సుద్దాల అశోక్ తేజ గారు దాన్ని మళ్ళీ వాడారు అంటే, నిజంగా జానపదాలని మనం కాపాడే బాధ్యత మనది. అంటే ఎప్పటిదో పాట ఏ యూట్యూబ్లోనో అయిపోయింది, మళ్ళీ నాకు ఒక అవకాశం ఒక సినిమాలో నేను పెడితే నెక్స్ట్ ఇంకో 100 ఏళ్ళు ఈ పాట బతుకుంటుంది కదా. అంతే. యాక్చువల్గా ఒకవేళ నీ పాట నేను తీసుకుని వాడుకున్నాను, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీ పాట 100 మంది నోళ్ళలో వెళ్తుంది కదా, అది నేనే పాడాలనుకోవడం ఒక ఇంత స్వార్థమే, చాలా తప్పు. నువ్వెందుకు పాడాలి దాంట్లో? అమ్మో కోమలి అయితే పాట నాతో పాడించండి అనింది. నాకైతే బాబోయ్ ఒళ్ళంతా జల్దరించింది ఆ పాప అట్లా అనగానే. ఎక్కడ సారంగధరియా సాంగు నాతో పాడించండి అని మాట్లాడుతుంది. ఆమె ఎలా పాడింది సారంగధరియా అని? చెవులో విషయం. ఆ పిల్ల పాడితే చచ్చిపోవాలనిపిస్తుంది. అండ్ వీళ్ళందరూ ఇంతే జానపదాలు పాడుతారు. నేనేం వీళ్ళని అవమానించట్లా, వీళ్ళ ఈ వెకిలి చేష్టల్ని తగ్గించుకోమని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఎక్కడన్నా ఒక పాట వచ్చింది, కొంచెం హిట్ అయింది అంటే చాలు, కొంచెం మాట్లాడుతున్నారంటే చాలు, ఆ పాట గురించి నలుగురు పాడుకుంటున్నారంటే చాలు, ఏదో ఒక వివాదం. బలగం వచ్చింది, ఇది నాది అని చెప్పేసి ఆయన వచ్చాడు. ముఖ్యంగా ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి కదా. న్యాచురల్ గా ఉన్న సినిమాలు మన ఇంటి పక్కన లేకపోతే మన చుట్టుపక్కల జరిగిన సన్నివేశాలు కనుక సినిమాల్లో కనిపించి దానికి ఎంత మంచి పేరు వస్తే ఇది నాదే అంటూ చాలా మంది వస్తూ ఉంటారు. కొంతమంది అది కరెక్ట్ కాదు అంటూ ఉంటారు. మీరేమంటారు? దసరాలో కూడా వీడు తాళిగట్టగానే కాకి వచ్చి పిండం ముట్టింది, అప్పటిదాకా పిండం ముట్టల. అవును, తాళిగట్టగానే అదొక సీన్ లా పెట్టారు. బలగం స్టోరీ అది. అవి నిజంగా జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని వాళ్ళు వాడుకుంటా ఉంటారు. విరూపాక్షలో కూడా వాడారు కాకిని. సో అట్లా ఉంటాయి. అండ్ దీన్ని ప్రతిదీ అదేదో వాడే కనిపెట్టినట్టు ఇంకేదో అంటే ఏంటి, కాకులు అతను పుట్టించి క్లోనింగ్ ద్వారా తర్వాత ఈ కాకి ఒక డ్యూటీ ఇచ్చి పిండం తినాలి నువ్వు, మీ డ్యూటీ ఇది అని చెప్పి ఒక డ్యూటీ ఇచ్చి దాని మీద నువ్వు పేటెంట్ వేసుకో. నేను కాకిని సృష్టించాను,
ఈ కాకి నేను ఈ పని నేర్పించాను, పిండం తినాలి, దాని డ్యూటీ ఇది, ఎక్కడ ఎవరు చనిపోయినా సరే. సో ఈ వర్క్ నేను దానికి అటెంప్ట్ చేసి నాకు ఇది మీద పేటెంట్ ఇవ్వాలి అని నువ్వు వేసుకో, నీకు అంత ధైర్యం ఉందా? మరి అదే నేను అడిగేది. సేమ్ ఇప్పుడు ఈయన కూడా ఒక జానపదాన్ని ఆయన ఏదో రాసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఈ రామబాణం గురించి మాట్లాడుతున్నాడు, కానీ మోస్ట్లీ ఒక 10,000-20,000 పాటలు అట్లాగే ఉంటాయి. నెక్స్ట్ సమ్మక సారక జాతర పాటలు మీరు వింటే ఆల్మోస్ట్ అన్నీ ఒకలానే ఉంటాయి. పేర్లు మారుతూ ఉంటాయి, అమ్మవార్ల పేర్లు మారుతూ ఉంటాయి, మొత్తం ఎందుకు సాయిబాబా గారి పాటలు కూడా ఆల్మోస్ట్ మనం చూడొచ్చు, మోస్ట్లీ ఒకలానే ఉంటాయి. అది అంతే, అవన్నీ కొన్ని అట్లా ఉన్నాయి, వాటిని అలాగే పాడుకోవాలి. అట్లా దాంట్లో వేరే ఇంకేం లేదు, దాన్ని ఏం చేయలేము. అంత కావాలంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇప్పుడు అందరి మీద కేసు వేయాలి, అన్ని గుళ్ళ మీద. ఆవిడ సుప్రభాతాన్ని కాపీ కొట్టి ఆ పాట వచ్చింది, ఈ పాట వచ్చింది అని చెప్పేసి. అంతే కదా, ఎన్నో మంత్రాలు సుప్రభాతం తరహాలోనే పాడేవాళ్ళు. అంటే దేవుడి మంత్రాలు ఇలాగే చదవాలేమో అని ఒక భయంతో. అండ్ అట్లాగే సాయిబాబాకి కూడా ఒక టైప్ ఆఫ్ కీర్తన ఉంటుంది, వెంకటేశ్వర స్వామి పాటలు కూడా ఒకలాగా ఉంటాయి, అంటే కొంచెం సిమిలారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే జానపదాలు కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటాయి. వాటికంటూ ప్రత్యేకమించి ఒక భైరవ రాగమనో లేకపోతే ఇందోల తాళమనో ఇవన్నీ ఉండవు. జస్ట్ రాగాలు తాళాలకు అతీతంగా ఉండేది జానపదం. పల్లె పాటలు సరదాగా పాడుకుంటారు. అంటే సామాన్యులు కూడా భక్తితో పాడుకునే పాటలు భక్తి పాటల్లానా, పని చేసుకుంటూ ఆ అలుపు ఎరుగకుండా ఉండడం కోసం పాడుకునే పాటలు అలానే ఉంటాయి. జంబలకడి జారుమిఠాయా ఉంది, ఆమె ఎలా పాడుతుంది దాంట్లో అంటే ఒక ఫ్లేవర్ ఉంటది, దాని నిండా మనం పర్టికులర్ గా తీసుకుంటే తప్పుగా అనిపిస్తుంది. సినిమాల్లో కూడా ఆ పాటను పెట్టినప్పటికీ ఆమెతో నువ్వు ఎన్నిసార్లు పాడించినా అలాగే పాడుద్ది. అదే జంబలకడి జారుమిఠాయా అంటది, కానీ ఆమె ఇట్లా పాడదు. నువ్వు వస్తావని నేను పాట పాడిన ఆవిడ కూడా అంతే, ఆవిడ గొంతు ఒక అహా అహా అంటా ఉంటది. అవి ఎవడిష్టం వాళ్ళది, అది వేరు. ప్రతిదానికి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏదైనా సినిమాలో అహా అహా అన్నట్టు ఒక పాట ఉంటే ఆమె వచ్చి కేసు వేసినట్టు, ఈ అహా అంటే నేనే అనాలి, ముందు నేనే పరిచయం చేశాను, దీన్ని ఇంకెవరు అనకూడదు అంటే చాలా తప్పది. అండ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఆ జారుమిఠాయి ఆవిడని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఆమెను ట్రోల్ చేసినా కూడా ఫీల్ అవ్వాలి పాపం, చేయండి నేను బాగా ఫేమస్ అవుతున్నా అనేది పిచ్చిది. అండ్ నెక్స్ట్ అలాగే ఆమె పాటలు సినిమాల్లో వాడుకుంటే చాలా బాగా వాడుకున్నారండి, ఇంకా వాడుకోండి, అన్ని సినిమాలలో పెట్టుకోండి అని. పల్లెటూరు మనసులు అవి స్వచ్ఛం. చిరంజీవి గారు కూడా ఆ పాటను వాడుకున్నా కూడా చాలా సంతోషం వేసిందండి, భలే పాడారండి చిరంజీవి గారు అనేది. స్వచ్ఛమైన మనసులు అంతే, దాన్ని అట్లా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి చూడు, గొడవలు ఉన్నాయి అని అంటున్నా కూడా, మోహన్ బాబు గారికి చిరు గారికి ఉన్నాయి అన్నా కూడా ధైర్యంగా పాటని వాళ్ళు ఎంత బాగా వాడుకున్నారంటే ఏం అనరు, ఎందుకంటే అది ఒక జానపదం. అదే అంతే, ఇంకా సంతోషిస్తారు, అట్లుంటది. అంత పెద్ద వాళ్ళే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇలా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా చిల్లర కకృతి పడే మొఖాలు వీళ్ళంతా. నాకు చూస్తేనే చిరాకేస్తుంది. ఆ కోమలి ఉన్న రోజులు నేను భరించలేక చచ్చా. ఆమె ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఎక్కడికి తిరుగు నాకు న్యాయం చేయాలి. ఆమె డబ్బులు ఇచ్చారంట ఆమెకి, ఇంకా ఇస్తారేమో రచ్చకెక్కింది తెలుసా, ఎంత దారుణం అది. ఇప్పుడు ఈయన ఒకటి తయారయ్యాడు, మళ్ళీ వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలకి వీళ్ళ వల్ల ఒరిగేదేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.